హలో గాయ్స్! ఈరోజు మేము లేత ఆవకాయ పచ్చడి పట్టుకోబోతున్నాము. అది కూడా నేను మమ్మీతో పట్టించుకుంటున్నాను. ఎందుకంటే మమ్మీ ఆవకాయ పచ్చడి చాలా చాలా బాగా పడతారనమాట. బయట ఎక్కడ తిన్నా కూడా నాకు సేమ్ టేస్ట్ ఎక్కడ దొరకలేదు. సో ఆ రెసిపీ మీకు కూడా చూపించేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనకి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, పసుపు అండ్ పల్లి నూనె కావాలి. మేమైతే ఇప్పుడు పల్లి నూనె యూజ్ చేస్తాం, ఎందుకంటే అది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మెజర్మెంట్ కోసం మేమైతే టప్పర్వేర్ బౌల్ తీసుకున్నాము. దాంతో వీడియోలో చూపిస్తున్నంత కారం తీసుకోవాలి. ఫస్ట్ ఆ కారం వేసేసుకొని తర్వాత వచ్చేసి ఆవపిండి ఆల్రెడీ మమ్మీ మెజర్ చేసి పెట్టుకున్నారనమాట. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఆవపిండి మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం బరక పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ పౌడర్ని కూడా సేమ్ కారం ఎంత వేసామో అంత మెజర్మెంట్ వేసుకోవచ్చు, లేదంటే కొంతమందికి తక్కువ ఇష్టపడతారు, అలా అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట, యాజ్ పర్ యువర్ టేస్ట్. ఆ తర్వాత ఉప్పు వచ్చేసరికి ఎక్కువ వేసేసుకోకూడదు ఫస్టే, ఎందుకంటే మూడో రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు ఎక్కువ అయిపోతే ఏం చేయలేము. సో ఫస్ట్ ఇప్పుడు తక్కువ వేసుకొని మూడో రోజు మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంటే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కారము ఆవపిండి ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మమ్మీ కొంచెం సాల్ట్ తక్కువే వేస్తుంది. తర్వాత వచ్చేసరికి వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు మా ఇంట్లో చాలా ఎక్కువ తింటాము. దాంతోపాటు కొంచెం గుప్పెడు మెంతులు కూడా వేస్తుంది. మెంతులు కూడా ఊరితే చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు కొంచెం యాంటీబయోటిక్ కదా, సో ఒక చిటికెడు పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవైతే మేము 2 కప్స్ తీసుకున్నాము. వేసి బాగా ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారం అవి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనమాట, నేను చెప్పాను కదా గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కలుపుతున్నప్పుడే ఆ కమ్మటి వాసన అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 3 పార్ట్స్ ఆఫ్ దిస్ 1 లీటర్ ప్యాకెట్ అనేది యూస్ చేసేస్తున్నారు. ఒకవేళ తక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ మనం మూడో రోజు తీసి కలిపినప్పుడు వేసుకోవచ్చు. బట్ మేము పట్టుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి, లేత పచ్చడి కాబట్టి ఆయిల్ సరిపోతుంది అనమాట. ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వస్తుందన్నమాట. నాకైతే ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది. లేత ఆవకాయ కాబట్టి సెకండ్ డే కలిపేసుకోవచ్చంట. అదే నిల్వ పచ్చడి అయితే మాత్రం ఖచ్చితంగా 3 రోజులు ఉండాలంట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే చాలామంది పప్పు నూనె యూజ్ చేస్తారు కదా, పప్పు నూనె టేస్ట్ కమ్మగా ఉంటుంది కానీ ముక్క త్వరగా నల్లబడిపోతుందంట. కారం కూడా మమ్మీ అయితే నిల్వ పచ్చడి పట్టేటప్పుడు 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తారు, అదైతే టేస్ట్ చాలా బాగుంటుందంట. మీరైతే మామిడికాయ పచ్చడి ఎలా పడతారు? కొంతమంది తీపూరగాయ కూడా పడతారంట కదా, దాని రెసిపీ అయితే నాకు అసలు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈసారి అది కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.